సంజీవాంక భవత్శరీరలతికా సామీప్యం కోరి నీ సింజానోద్భవ విశ్వమోహనకర శ్రీరాగమే ప్రాణమై రంజిల్లన్ సతతంబు సేవలిడగా రాకేందు బింబాస్య ఓ రాకేందు బింబాస్య నీ మంజీరమ్మున మువ్వనై మణియునై మార్మోగేదన్ శ్రీధరి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యాలు కార్యక్రమం పౌరాణిక రహస్యాని పురాణ ప్రసుతాని వై వ్యాసాది మునిరుక్తాని సుయింతాంభో మహాశయా. పురాణ రహస్యాలు. మనకి హిమాలయ పర్వతం ఎలా ఏర్పడింది, ఎప్పటి నుంచి ఉంది హిమాలయం, దీనికి కారణం ఏమిటి, మనిషి చిరకాలం బ్రతకాలంటే ఏం చేయాలి, చిరంజీవిగా బ్రతకాలంటే ఏం చేయాలి, మనిషి భోగభాగ్యాలు అనుభవించాలంటే ఏది కారణం, ఈ రహస్యాలు ఈ పురాణ రహస్యాల్లో భాగంగా విష్ణు ధర్మావతారం మొదటి భాగం 76వ అధ్యాయంలో కల్పాంత రహస్యాల పేరుతో చెప్పబడింది. హిమోత్పర్వతాన్ని ప్రాళేయము అంటారు. ప్రాళేయము అది ఎలా ఏర్పడిందో తెలుసునా? ప్రళయాత్ ఆగత ప్రాళేయ, ఒక ప్రళయం మూలంగా వచ్చింది కనుక దీన్ని ప్రాళేయము అన్నారు. ఆ హిమాలయ పర్వతాల మీదే మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ హిమాలయ పర్వతం మీదే పార్వతీ పరమేశ్వర కళ్యాణం అయింది. పరమ పవిత్రమైన ప్రదేశమే హిమాలయం. ఎందుకంటే అసలు ప్రళయం ఎలా ఏర్పడుతుందో కూడా ఈ రహస్యాలు చెబుతోంది ఈ విష్ణు ధర్మోత్తరం. మన్వంతరే పరీక్షీణే యాదృశీ దిదిజాయతే అనే వజ్రుడు మార్కండేయ మహర్షిని అడుగుతున్నాడు, స్వామి బ్రహ్మగారి యొక్క దినప్రళయమని, మన్వంతర ప్రళయమని, బ్రహ్మ ప్రళయమని కొన్ని ప్రళయాలు ఉన్నాయి కదా, ఈ ప్రళయాలు ఏమిటి, అసలు మనుప్రళయం అంటే ఏమిటి, బ్రహ్మగారి దినప్రళయం అంటే ఏమిటి, చిరంజీవులు ఈ ప్రళయంలో ఉంటారా ఉండరా? 7 చిరంజీవులు ఉన్నారు కదా, అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమాంశ్చ విభీషణ, కృప, పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. 7 చిరంజీవులుగా చెప్పబడ్డారు. మార్కండేయ మహర్షిని కూడా 8వ వాడిగా గుర్తిస్తున్నారు. వాళ్ళ చిరంజీవి కాదు మార్కండేయ మహర్షి, కేవలం బ్రహ్మగారు 7 రోజులు మాత్రం బ్రతికుంటాడు. ఇంకా మన బ్రహ్మగారికి 50 సంవత్సరాలు నుండి 51వ సంవత్సరంలో మొదటి రోజు ప్రారంభమైంది, ఉదయం అవుతుంది ఇంకా. కనుక ఆయన కూడా చిరంజీవిగా చెబుతున్నారు. చిరంజీవి అంటే చావు లేనివాడు కాదని అర్థం, ఎక్కువ కాలం బ్రతికేవాడని మాత్రమే అర్థం. హనుమంతాదులు, అశ్వత్థామాదులు ఈ బ్రహ్మగారు ఉన్నంతవరకే ఉంటారు. బ్రహ్మగారు లయమైపోతే ఉండరు. ఇంకో 50 ఏళ్ళ దాకా బ్రహ్మగారు ఇంకో 50 ఏళ్ళ దాకా ఉంటారు. ఇప్పుడు ఇంకా బ్రహ్మగారికి మనం పుట్టే కూడా మనం కాదు, ఆయన ఆయుర్దాయం 1000 మహాయుగాలు ఒక పగలు, 1000 మహాయుగాలు ఒక రాత్రి అని చెబుతోంది భగవద్గీత. పురాణాలన్నీ చెబుతున్నాయి. ఒక పగలు ఒక రాత్రి, ఇలా పగలు రాత్రి గడిస్తే ఒక రోజు. ఆ రోజు పరిమాణం ఎంత తెలుసునండి? 432 కోట్ల సంవత్సరాలు.
బ్రహ్మగారికి ఒక రోజు 432 కోట్ల సంవత్సరాలు. అది పరిస్థితి. అటువంటి దినప్రళయం ఆ రోజు గడిస్తే పగల గడిస్తే ఆయనకి దినప్రళయం. రాత్రి మళ్ళీ ఇంతసేపు పడుకుంటాడు. 1000 మహాయుగాలు పగలన్నాం కదా. ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే మొత్తం 43,20,000 సంవత్సరాలు. ఇది ఆయనకు ఒక పగలు. మళ్ళీ ఇంతసేపు రాత్రి పడుకుంటాడు. ఇది ఒక దినప్రళయం. ఇటువంటి 7 రోజుల కాలం ఉంటాడు మార్కండేయ మహర్షి. అంతే, వాళ్ళకంటే తక్కువ ఆయుష్మతుడు. మనం అంటారా లిప్తకాలం, బ్రహ్మగారికి లిప్తకాలంలో ఉంటాం అంతే మనం. ఇప్పుడు ఇంకా బ్రహ్మగారికి 51 ప్రవేశించి ఉదయం 5 గంటల 15 నిమిషాల 15వ సెకండ్ నడుస్తోంది. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శాతవరాహ కలిపే సంకల్పం చెప్పుకుంటున్నాను రోజు. అలా ప్రళయం ఎలా ఏర్పడింది, చిరంజీవులు ఎలా తయారవుతారు, ఎటువంటి వాళ్ళు చిరంజీవులు కాగలుగుతారు, ఎటువంటి వాళ్ళు ఆయుష్మంతులు అవుతారు అనే విశేషాలు రహస్యంగా చెబుతోంది ఈ విష్ణు ధర్మోత్తర పురాణం. అడిగాడు, అయ్యా ప్రళయం వచ్చినప్పుడు ఈ భూమి అంతా నాశనం అయిపోతుందా? ఈ లోకాలు 7 లోకాలు పైన కింద 7 లోకాలు 14 లోకాలు ఉన్నాయి కదా. భూలోక, భూర్లోక, సౌర్లోక, జనులోక, మహర్లోక, తపోలోక, సత్యలోకాలు ఉన్నాయి కదా. పైన కింద పాతాళ లోకాలు ఉన్నాయి కదా. ఈ 14 లోకాలు లయమైపోతాయా? ఈ చెట్లు పొట్లు అన్నీ కలిసిపోతాయా? ఈ మానవులు, ఈ జంతువులు అన్నీ పోతాయా? ఆ విశేషాన్ని చెప్పండి నేను అడిగాడు. ఇది విధంగా ఒక ప్రళయ రహస్యం చెబుతున్నాడు. మహర్లోకం మనుశ్చ మన్వంతరే పరీక్షీణే దేవాహ మన్వంతరేశ్వరాహ మార్కండేయ మహర్షి చెబుతున్నాడు. మహర్లోకం అధ ఆసాధ్య తిష్టంతి గతకల్మషాః. భూః భువః సువః మహః. భూలోకంతో పైలోకం మహర్లోకం 4వది. అంటే భూలోకము, భూర్లోకము, సువర్లోకము, స్వర్గలోకం కూడా నీళ్ళలో మునిగిపోతుంది. ఈ భూలోకం 7వది కదా కింద నుంచి. ఆ కిందన్న లోకాలు అతల ఇతర సుతల ఈ లోకాలన్నీ జలమయం అయిపోతాయి, మహాసముద్రంగా మారిపోతుంది. ఎక్కడ దాకా ఈ భూలోకం మునిగిపోతుంది, అంతరిక్షం మునిగిపోతుంది, స్వర్గలోకం కూడా మునిగిపోతుంది. ఇంద్రాదేవతలు పోతారు, వాళ్ళు ఎవరు ఉండరు. మహాపుణ్యాతులు మార్కండేయ మహర్షి, చిరంజీవులు మాత్రం, సిద్ధులు, మునీశ్వరులు, చక్రవర్తులు మాత్రం మహర్లోకంలోకి వెళ్ళి కూర్చుంటారు. కిందంతా నీరు. మనకి వరదలు వస్తే ఏం చేస్తున్నాం? డాబా ఎక్కి కూర్చుంటున్నాం కదా. అలా పుణ్యాత్ములు మాత్రం ఈ భూలోకంలో పుణ్యాత్ములైనా, కింద లోకాల్లో పుణ్యాత్ములైనా మహర్లోకం అనే టాపిక్కి కూర్చుంటారట. మళ్ళీ ఇంతకాలం ప్రళయం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కింద పడతారట. మళ్ళీ అప్పుడు వరుసకు లోకాలు ఏర్పడతాయట. అంటే ఒక్కొక్క బ్రహ్మగారి రోజు ఒక్కొక్క సప్తర్షులు ఉంటూ ఉంటారు. వీళ్ళు వైవిష్ణు మన్వంతర సప్తర్షులు వేరు, స్వయంభూ మన్వంతర సప్తర్షులు వేరు. ఇప్పటికి 7వ మన్వంతరం ఇది. 6 మన్వంతరాల సప్తర్షులందరూ కూడా బ్రహ్మలోకంలో ఉంటారు. ఈ జరుగుతున్న మనువు మాత్రం వైవిష్ణు మనువు. ఇంకా ఈయన 7 మహాయుగాలు రాజ్యం పరిపాలన చేస్తాడు. 7 మహాయుగాలు. నౌర్భూత్వ భూమి ఎప్పుడైతే మహర్లోకం దాకా మునిగిపోయిందో అప్పుడు భూమి ఏమవుతుంది? పెద్ద నావగా మారిపోతుంటారు. ఈ సృష్టి రహస్యం ఒక్క హైందవ మాత్రం చెబుతుందండి. మన భారతీయ సంప్రదాయం మాత్రం చెబుతుంది. చనిపోయిన తర్వాత కూడా జీవుడు ఎలా ఉంటాడో ఒక్క మన దాంట్లోనే ఉంది, మన ఆధ్యాత్మిక రహస్యాల్లోనే ఉంది. ఇంకా ఏ మతం కానీ ఏ దేశాలు కానీ చెప్పలేవు. మన భారతదేశం మాత్రం దాని మీద హక్కు కలిగి ఉంది. భూమి నౌర్భూత్వ ధరాదేవి ధారయతి అఖిలాన్ మూలకాన్. ఈ భూమి నావగా మారిపోయి ఈ మర్రి విత్తనం, పొట్ల విత్తనం, మానవ విత్తనం, ఆవుల విత్తనాలు, అన్ని జంతువులు, అన్ని వృక్షాలు, అన్ని నీళ్లు, అన్నింటి విత్తనాలు భద్రంగా పరుచుకుని ఆ నావ ఏర్పడుతుంటారు. పొట్ల బాది పెట్టాం, కాయల్ని కాసిన తర్వాత ఒక కాయని నిల్వ చేస్తాం, పండబట్టి ఆ విత్తనాలు దాస్తాం మళ్ళీ పాదపాతనం కోసం. అలాగే నాగా మారి భూమి అన్ని విత్తనాలు దాచుకుంటుంటారు లోపల, మళ్ళీ అవసరమైతే జల్లాలి. మొత్తం అంత ప్రళయం. కేవలం బ్రహ్మగారి దినప్రళయం అంటారు దీన్ని. ఆ ప్రళయంలో రాబోయే మనువుని
ఈ నావలో కూర్చోబెట్టుకున్నట్ట. సూర్య సావర్ణిమను వస్తాడు. ఏడో మనం అయిపోయిన తర్వాత, మన ఈ వైవిష్టమనం అయిపోయిన తర్వాత ఈయన లయమైపోతాడు. లయమైపోయి ఆ ఆత్మ బ్రహ్మలోకం వెళ్ళిపోతుంది. కానీ రాబోయే మనం సూర్య సావర్ణిక మనువు మాత్రం ఈ నావలో కూర్చుంటాడు. ఈ విత్తనాలు ఈ నావలో ఉంటాయి. ఆయన పరిపాలించాలి మనని. ఇప్పుడు వైవిశ్వత మన్వంతరే అంటున్నాను సంకల్పంలో. అప్పుడు సూర్య సావర్ణిక మన్వంతరే అని చెప్పాలి. ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది, నేను కంగారు పక్కలేదు. మనం ఇంకా కలియుగమే ఇంకా 3 ఉంది. అలా కూర్చున్న తర్వాత విష్ణుమూర్తి పెద్ద చేపగా మారి ఆ నావను లాక్కెళ్తాట. లాక్కెళ్ళి ఎక్కడ కడతాడో తెలిసినా హిమాలయ పర్వతం దగ్గర కడతాటండి. అంటే హిమాలయ పర్వతం ఉంటుంది, కాశీక్షేత్రం ఉంటుంది. కాశీక్షేత్రం శివుడు శూలం మీద ఆ కోణం మీద నిలబడుతుంట. కాశీక్షేత్రం 7 మహామోక్షపురులు ఉంటాయట, వాటిని ధరిస్తాట. హిమాలయ పర్వతం మనకు 14 పర్వతాలు, సప్తకుల పర్వతాలు, 7 పర్వతాలు కూడా బ్రహ్మగారి దినప్రలయంలో ఇంకా ఉంటాయి. బ్రహ్మప్రలయంలో మొత్తం అన్ని స్మాష్, మొత్తం విష్ణుమూర్తి బ్రహ్మగారు మొత్తం అందరూ వెళ్ళిపోతారు. విరించి పంచత్వం విరతి భజ రాప్నోహతి విరతం హరిభజిత రాప్నోహతి విరతం వినాశంకీనాశో భజిత ధనధో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితృపి సమ్మీలిత దృశ మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ అంటారు శంకర భగవత్పాదులు. అది మహాసంహారం అంటే బ్రహ్మగారు కూడా లీనమైపోతాడు. అప్పుడు కేవలం ఆ మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి మాత్రం ఉంటారటండి. ఆ ప్రళయం కాదు చదువుతుంటే. ఇప్పుడు ఇది దినప్రళయం కనుక హిమోత్పర్వతం ఉంటుంది. ఆ హిమోత్పర్వతం పక్కకెళ్ళి ఈ నావని కట్టేస్తాట. ఎంతసేపు కడతాడు? మళ్ళీ ఇంతకాలం రాత్రి భాగం, ఇంతకాలం పగలయింది, మళ్ళీ రాత్రి భాగం ఇంత. ఆ రాత్రి అయిన తర్వాత మళ్ళీ పగలు సూర్యోదయం అయితే అప్పుడు మళ్ళీ ఈ లోకాల్లో నీరంతా అలా ఎగిరిపోతూ ఉంటుంది, ఎండిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ విత్తనాలు జల్లుతుంది, భూమి ఏర్పడుతుంది. ఇలాగా బ్రహ్మగారి దినప్రళయంలో కూడా హిమోత్పర్వతం ఉంది. అంటే హిమోత్పర్వతం ఎప్పటి నుంచి ఉంది? మహాప్రళయంలో ఏర్పడింది. మహాప్రళయం చెప్పాను కదా, బ్రహ్మగారు 9 మంది బ్రహ్మలు వెళ్ళిపోవాలి, విష్ణుమూర్తి హృదయంలో దూరాలి. విష్ణుమూర్తి కూడా ఈశ్వర హృదయంలో దూరిపోవాలి. ఆ ఈశ్వరుడు పార్వతి మాత్రమే ఉంటారు, ఇంకెవరూ ఉండరు. అది మహాప్రళయం. ఆ ప్రళయం ఏర్పడడానికి కారణంట ఈ భూమి మీద నీరట ఉత్తిష్టంతి తదా ఘోరా 7 మహా ప్రచండ విక్రమంతో సూర్యభగవాన్లు ఏర్పడి 7 సూర్యులు వస్తారట. మహాప్రళయం ఏర్పడడానికి 7 మహాసూర్యులు వస్తారట. వాళ్ళు తన తీక్షణ కిరణాలతో భూమిని అంతా ఎండించేస్తారు. భూమి లేక కింద పాతాళ లోకల నుంచి ఎండ కొడుతూ వస్తారట. మొత్తం నీరంతా పీల్చేస్తారట. ఎక్కడా ఏ లోకల్లోనూ ఇక్కడ నీటి చుక్క కూడా ఉండదు, కాల్చేస్తారట. ఇంక ఎంతవరకు కాలాలో అంతవరకు కాలిపోతుంది. అంటే తెల్ల బూడిదగా అయిపోతుంది. మామూలుగా బొగ్గు దిగి కాలిస్తే తెల్లగా అయిపోతే బాగా కాలిపోయినట్లు, ఇంకేమీ ఖాళీ పదార్థం ఉన్నట్లు కాదు, అలా తెల్లగా అయిపోతుంటారు. అప్పుట పెద్ద వాయువు వస్తుంటా. ఉత్తిష్టంతి తదా ఘోరా సప్త దివాకరా 7 సూర్యులు వచ్చి కాల్చేస్తారట. తేత పీత్వా జలం సర్వం శోషయంతి జగత్త్రయం. ఈ ముల్లోకాలు కాల్చేస్తారట. ఆ తర్వాత కాల్చిన తర్వాత వాళ్ళ డ్యూటీ వాళ్ళు అయిపోయి వెళ్ళిపోతారు. ఇప్పుడు కాల్చిన చల్లపడాలి. చల్లపడాలంటే పెద్ద వాయువు కావాలి. అంతా కాలిన ఇనుప ముద్దలా అయిపోతుంది, అది చల్లారాలి. ఇలా ఆ గుండు చల్లారడానికి చాలాసేపు పడుతుంది కదా మూల. అప్పుట మేఘాలు ఏర్పడతాయట. ఉత్తిష్టంతి తథా రౌద్రాః తతో దివిచరాఘ్నాః. పెద్ద మేఘాలు వస్తాయట, నల్లగా ఉంటాయట. ఎలా ఉంటాయి? కేచిత్ అంజన పుంజాభాః. పెద్ద కాటు కొండల అన్నంతగా పెద్ద దట్టమైన మేఘాలు వస్తాయట. కాలిపోయిన బూడిదని చల్లపరచాలి. చల్లపరచకపోతే భూమి ఎక్కడ ఏర్పడుతుంది? మళ్ళీ మాడిపోతుంది. కేచిత్ హారిద్ర సన్నిభాః. కొన్ని పచ్చడి మేఘాలు వస్తాయట, పసుపు పచ్చడి మేఘాలు వస్తాయట. హరితాళాంజన ప్రఖ్యాః. నల్లని విష్ణుమూర్తి నలుపు. తథా హింగళవ ప్రభాః. ఇంగువ ఎలా ఉంటుందో, ఏ రకంగా ఉంటుందో అటువంటి మేఘాలు వస్తాయట. సుఖపత్ర నిభ కేచిత్.
చిలక పచ్చ రెక్కలు ఎలా ఉంటాయి, చిలక రెక్కలు, పచ్చ రెక్కలు, అటువంటి పచ్చని మేఘాలు వస్తాయట. కేజన్ నీలోపల ప్రభాహ, నల్లని రాళ్ళలాంటి మేఘాలు వస్తాయట. ఇవన్నీ ఏం చేస్తాయట, విద్యున్మాల విదగ్ధాంగా గర్జంతో అథ బలాహకాహ, పెద్ద పెద్ద గర్జలు చేస్తూ లోక భీకరంగా ఏనుగు తొండం లావని వర్షాలు కురుస్తాయట. వాళ్ళు 7 రోజుల్లో కాల్చేశారు 7 సూర్యులు వచ్చి. ఆ కాల్చిన దాన్ని చల్లపరచాలంటే ఎంతకాలం పడుతుందో చూడండి. వాళ్ళు అలా కురిసి 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 సముద్రం అంత జలం ఏర్పడేలా కురుస్తుంది. అప్పుడు ఆ కాలిపోయిన ముద్ద అంతా చల్లపడుతుంటారు. చల్లపడి ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది ఆ ముద్ద. గంగా ప్రవాహ ప్రతిమయ ధారాపాత్రై పునః చల్లని గంగానదిలా ప్రవహిస్తూ ఉంటుంటారు. ఆ చల్లని గంగానదిలా ప్రవహిస్తుంటే ఆ తర్వాత అంతా కాలిందంతా చల్లపడిపోయింది కనుక అప్పుడు పెద్ద వాయువు వస్తుంటాయి. ఆ వాయువు ఈ నీటిని ఆవిరి చేస్తుంటారు. ఎంత చిత్రమో చూడండి, ఎంత టెక్నిక్ నడుస్తుందో చూడండి. ఈ టెక్నిక్ ఒక హిందూ సంప్రదాయం మాత్రం చెబుతుంది, పురాణాలు మాత్రం చెబుతాయి. ఆయన్ని కాల్చేయడం మొత్తం లోకాలన్నీ నీరు వచ్చి కురిసేసి మేఘాలు కురిసి మొత్తం అంతా నీటిమయం చేసేసింది. బురద బురద అయిపోయింది. ఇప్పుడు ఆ బురదని ఎండాలంటే ఆరాలంటే వాయువు జంఝామార్తలు వీసాలట. తత సంవర్తకో వాయు, పెద్ద వాయువుట, దాన్ని సంవర్తక వాయువు అంటారట. ప్రచండ ఒక 4-5 పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి గాలి విసిరారనుకోండి, మనుషులు ఎలా ఎగిరిపోతాము, అటువంటి పెద్ద గాలులు వస్తాయట. ఆ గాళ్ళు ఆ మేఘాలను చెదరగొట్టేసి తతో వాయుం సమాదాయ స్వశరీరే పితామహ, అప్పుడు భూమి అంతా చల్లబడి ఆ నీరంతా ఎండిపోయి ఒక పెద్ద బురద మన్నుగా అయిపోతుంట. ఆ నీటికి వాయువుకి ఈ బురద అంతా కూడా ఆ కొట్టుకుని పెద్ద గుట్టగా వేసింటారు. ఆ నీరంతా ఈ బురదని కొట్టుకుంటూ ఎప్పుడైతే కురిసిందో, అంటే ఈ సూర్యులు కాల్చగా మిగిలిన బూడిదని ఈ నీరు ముద్ద చేసేసి ఈ వాయువు ఎండ కొట్టేసి ఏ విధంగా చేసిందో అలాగా అలా పెద్ద గుట్టగా వెళ్ళిపోయింది వాయువుకి. తెల్లని బూడిద, అదే హిమాలయం. అది హిమాలయం. అందుకే ప్రళయాదాగతం ప్రాళేయం అన్నారు. ప్రళయకాలంలో పుట్టింది కనుక కాలిన బూడిద, తెల్లగా మారిపోయిన బూడిద నీటి చేత వాయువు చేత తలపబడి ఒక హిమవంతంలాగా ఒక మంచులాగా ఏర్పడి కొండగా ఏర్పడి. అంటే ప్రళయాంతంలో మళ్ళీ కొండ ఇప్పటికే కరిగిపోయే మేఘాలు, ఇప్పటికే హిమాలయంలో అంత రాళ్ళు కనపడుతున్నాయి, రాళ్ళ కొట్ట కనపడుతుంది ఇప్పుడు. కానీ ఒకప్పుడు అంతా మంచు ముద్ద. అందుకని ఆ విధంగా ప్రళయం ఏర్పడింది అన్నారు. అయితే ఇంతకాలం బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్రహ్మగారు 7 రోజుల దాకా బతికే వాళ్ళు ఉన్నారన్న కదా. మహాప్రళయంలో ఎవరు బతికే వాళ్ళు ఉండరు, శివుడు పార్వతి తప్ప. ఇప్పుడు బ్రహ్మగారు దినప్రళయం దగ్గర, రోజు ప్రళయం దగ్గర వద్దాం. అందులో ఈ 7 మహర్షులు ఉంటారు. ఎవరు? 7 చిరంజీవులు. అశ్వత్థామ, బలిహి, వ్యాసుడు, కృపుడు, పరశురాముడు, విభీషణుడు, వీళ్ళతో పాటుగా మార్కండేయ మహర్షి ఉంటాడు. ఆ మార్కండేయ మహర్షి అక్కడి నుంచి టప్పని కింద పడతాడట, స్వర్లోకంలోంచి కింద పడతాడట. ఆ కింద పడిన పుట్ట అలా నీరు కొట్టిపోతూ ఉంటాడట. నీరు దినప్రళయంలో ఈత్తున్నాడు, శ్రమ వచ్చేస్తుంది, శ్రమ పడిపోతున్నాడు. కొంతమంది చిరంజీవులు ఉంటారు, కొంతమంది వాళ్ళు ఎందుకు ఏర్పడతారో చెబుతాను. అప్పుడు ఆయనకు పెద్ద మర్రి చెట్టు కనపడుతుంటారు. ఆ మర్రి చెట్టు పక్కన ఒక చిన్న ఆకు ఏర్పడిందట. ఆ ఆకులో విష్ణు భగవానుడు పడుకుని ఉంటాడట. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ విష్ణు భగవానుడు మర్రాకి పడుకుని ఉంటాడట. ఈ మార్కండేయ కొట్టుకుపోతూ ఆధారం లేక అలా భయంగా ఉంటే దాన్ని నా దగ్గర కానీ రక్షిస్తానన్నట్ట. నోరు సాపాట కృష్ణ భగవాడు. కుర్రాడు మర్రాకి పడుకున్నాడు. ఆ నోరులోని పెద్ద గాలి వచ్చుంట ఈ మార్కండేయ మహర్షులు లోపల తీసుకుపోయింట. మళ్ళీ కొంతకాలం రాత్రి అయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చాట. కనుక వీళ్ళు దినప్రళయాల్లో మార్కండేయ మహర్షులు ఉంటారు. చిరంజీవులు బ్రహ్మగారి కాలపర్యంతం ఉంటారు. అయితే ఇంత ఆయుర్దాయం రావడానికి కారణం ఏమిటయ్యా అన్నారు. ఆ రహస్యం కూడా చదువుతామని విష్ణు ధర్మోత్తర పురాణం.
దానేన భోగీ భవతి మేధావీ వృద్ధసేవయా అహింసయాతి దీర్ఘాయు ఇది ప్రాహుర్మనీషిణః. నీకు ఆయుష్ దీర్ఘంగా ఉండాలంటే ఎవరిని కష్టపెట్టకూడదండి. ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా? ఎవరిని హింస పెట్టకు, ఎవరిని బాధ పెట్టకు, ఏ జంతువుల్ని కొట్టకు, ఏ జంతువుల్ని చంపద్దు, శాకాహారం తీసుకో, మాంసాహారం తీసుకోవద్దని చెబుతున్నారు మూల. ఎప్పుడో కొన్ని దివసాల్లో తప్ప. కానీ ఎవడైతే ఏ జీవుని హింస పెట్టకుండా ఉంటాడో మాట చేత కూడా, క్రియల చేత సరే మాట్లాడుతూ కూడా ఎదరవాడు హృదయం కలుక్కుమనకూడదు. అలా ఎవరైతే ఉంటారో వాడు చిరంజీవిగా ఉంటాడట. వాళ్ళు ఎన్ని జన్మల క్రితం ఇటువంటి మహాపుణ్యాలు చేశారు. కనుక ఎవరిని తిట్టకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరిని శాంతంగా చూసేవాడు ఎవరైతే ఉంటాడో వాడు దీర్ఘాయుష్మతుడు అవుతాడట. దాన ధర్మాలు చేసిన వాడు ఈ లోకంలో వచ్చి జన్మలో భోగభాగ్యాన్ని చూస్తాడట. పెద్దల్ని ఆశ్రయించి వాళ్ళకి సేవ చేసిన వాళ్ళు అహింసయా అతి దీర్ఘాయు వృద్ధసేవయ మేధావి వృద్ధసేవయ. తెలివైన వాడిగా ఎవడు పుడతాడయా అన్నారు. పెద్దల్ని సేవించిన వాడు తెలివైన వాడిగా పుడతాటండి. ఈ రహస్యాలు, ఈ ప్రళయ రహస్యం, ఈ చిరంజీవుల రహస్యం, ఈ హిమాలయ పర్వత రహస్యము మనకి ఈ విధంగా విష్ణుధర్మోత్తర పురాణం మొదటి భాగం 76వ అధ్యాయంలో చెప్పబడింది. స్వస్తి ప్రజాభ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो नमः.